భారత్ ఆవాజ్ వార్తకు నిర్వచనం మారుస్తుంది. వార్తలు అనగానే మనకెదురయ్యే దృశ్యాలు ఒకేలా ఉంటాయి. నాయకుల పర్యటనలు, సెలబ్రిటీల పోస్టులు, అంతేనా వార్తలంటే? అయితే నిజంగా వార్త అంటే ఏది? మన చుట్టూ ఏం జరుగుతుంది? మన గ్రామాలలో, మన వీధులలో, ప్రజల హృదయాలలో పెరుగుతున్న ఆవేదన ఎక్కడ వినిపిస్తుంది? ఎవరో దళితుడిపై దాడి చేస్తే, ఎక్కడో ఒక రైతు కూలిపోతే అది మనకు తెలుస్తుందా? ఇది సాధారణ వార్తాకాలం కాదు. ఇది నిజాన్ని వెతికి తీయాల్సిన సమయం. ఇందుకోసమే భారత్ ఆవాజ్ ప్రారంభమైంది. ఈ వేదిక రాజకీయం కాదు, ఇది ప్రజల యొక్క గొంతు. కేవలం ఒక్క కోణం కాదు, ప్రతి కోణం నుంచి సత్యాన్ని వెలికి తీసే ఒక పెద్ద యాత్ర. కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామం, ప్రతి ఇంటి గలం మనకు ముఖ్యం. వ్యవసాయం నుంచి క్రీడల వరకు, సంస్కృతి నుంచి నేర పరిశోధన వరకు వినని చూడని విషయాలను మేము మీ ముందుకు తీసుకొస్తాం. చిన్న సమాచారం అనిపించేదే కొందరి జీవితాలను మార్చగలదు. ఇది మా ఒక్క బాధ్యత. మేము చెబుతున్న ప్రతి కథలో లోతైన పరిశోధన ఉంటుంది, పక్కా గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక తప్పుడు వార్త ఎందరో జీవితాలను దెబ్బతీస్తుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు. భారత్ ఆవాజ్ ఎవరి పక్షాన కాదు, ఇది సత్యం పక్షాన, ఇది ప్రజల పక్షాన, ఇది నీ పక్షాన. భారత్ ఆవాజ్ వార్త కాదు, నిజం కోసం సాగే సాహస యాత్ర.